కార్తీక మాసం సందర్భంగా శివ అభిషేకాలు చాలా ఘనంగా జరుగుతాయి ప్రతి ఆలయాల్లో కూడా. ఇళ్లల్లో అభిషేకాలు చేయకూడదు అంటారు శివుడికి, నిజమేనా? ఒకవేళ చేయాల్సిన పరిస్థితి, తప్పని పరిస్థితి వస్తే చేయాల్సిన విధానం ఎలా ఉండాలి? ఇళ్లల్లో అభిషేకం చేయకూడదనే మాటే లేదు. నేను రోజు శివ పంచాయతీన అభిషేకం చేస్తాను. నమకం చమకం కంఠస్థం, కంఠమునందు స్థ ఉన్నవాడు ఖచ్చితంగా గ్రామంలో ఉండాలి. గ్రామంలో అలాంటి వాడు ఉండి తీరాలి. అలాగే శంకరునికి సంబంధించిన ఆలయం ఖచ్చితంగా ఆ ఊళ్ళో ఉండాలి. అంతేకాదు నిత్యం అభిషేకం చేసేటటువంటి వాడు కూడా ఇంట్లో ఉండాలి అని సిద్ధాంతం. అంచేత అభిషేకం ఇంట్లో చేయకూడదు అని ఎవరో అన్నంటారు, అది ఆ లోకంలో పెడుతూ ఉంది, అనుమానం లేదు. అభిషేకమే చేయాల్సి వచ్చిన పరిస్థితి అన్నవే, ఆ పరిస్థితి లేకపోవడం, పరిస్థితి రావడం అంటూ ఉండదు. కాకపోతే రుద్రుడు సంపూర్ణమైన అభిషేక ప్రియుడు కాబట్టి ఆ అభిషేకానికి కావాల్సినటువంటి వస్తు ద్రవ్యాలని యథాశక్తి మనకున్నటువంటి ఆర్థికమైన స్తోమతకి అనుగుణంగా తెచ్చుకుని చేస్తే పరమ సంతోషపడేటువంటి వాడు శంకరుడు. అంచేత నిత్యము చేసుకోవడం చాలా మంచిది. లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో రుద్ర అభిషేకాన్ని చేసుకుంటూ ఉన్నట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ఇస్తాడు. కావాల్సింది అదేగా. అది అంచేత చేసుకోకూడదనే మాట మాత్రం సరిగాను.